గచ్చిబౌలి చౌరస్తాలోని ఫర్టిలైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCL లేఅవుట్లో అక్రమ కట్టడాల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ కమిషనర్ సృజన కలిసి లేఅవుట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో సంధ్యా కన్వెన్షన్స్ అధినేత సంధ్యా శ్రీధర్రావుపై FCI లేఅవుట్లోని అంతర్గత రోడ్లు, పార్కులకు కేటాయించిన స్థలాలను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. ఈ వివాదంపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మళ్లీ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ప్లాట్స్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ భూమిని రక్షించే పూర్తి బాధ్యత హైడ్రా తీసుకుంటోందని, చట్టపరంగా ముందడుగు వేసి అక్రమాలను అడ్డుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్యా శ్రీధర్రావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ, అట్లానే అసలు లేఅవుట్ అనే దాన్ని మొత్తం పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ దౌర్జన్యంగా మొత్తం అంటే ఎటువంటి చట్టాలంటే కనుక ఎటువంటి గౌరవం కానీ ఒక ఇది లేకుండా ఇది ఇక్కడ కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. సో తప్పకుండా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.